100 కిలోమీటర్స్ అని మీరు అన్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. సో ట్రిపుల్ ఆర్ కింద కంప్లీట్ అయిపోతాయి. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు రేట్లు ఎలా ఉంటాయి, నిజంగానే డెవలప్మెంట్స్ ఏ విధంగా అంటే మనం అనుకుంటాం 5 to 10 years అని చెప్పి అనుకుంటున్నాం. ఈ గ్రోత్ ఎలా ఉంటుంది సార్ నిజంగానే అది కంప్లీట్? షూర్ అండి. ఎందుకంటే మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక విజన్ ఉందండి. ఆయన 3 క్లస్టర్స్గా దీన్ని డెవలప్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే మనకు తెలుసండి, మనకి జిహెచ్ఎంసీ పరిధి అనేది మనకి తెలుసు. మనకి హైదరాబాద్ దాంట్లో జిహెచ్ఎంసీ పరిధి ఉంటుంది. అది దాటిన తర్వాత 55 కిలోమీటర్స్ వరకు హెచ్ఎండిఏ పరిధి ఉంది. ఆ 55 నుంచి తర్వాత ఏదైతే ఉందో అదంతా డిటిసిపి లేఅవుట్, డిటిసిపి పరిధిలోకి వస్తుంది. ఆ లేఅవుట్లన్నీ చేయాల్సి వస్తుంది. ఒక యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వైటీడీ అనేది ఒక పెట్టడం జరిగింది. ఆ పరిధిలో అక్కడ వెంచర్లన్నీ కూడా దాంట్లో చేస్తూ ఉంటారు. ఇంకా ఈయన వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 భాగాలుగా అంటే 3 క్లస్టర్లుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మరి సిటీ అర్బన్ క్లస్టర్ ఒకటి, అదేవిధంగా సెమీ అర్బన్ అని, రూరల్ అని ఒక 3 విభాగాలుగా చేయడం జరిగిందనమాట అండి. అంటే ట్రిపుల్ ఆర్ అనేది లాస్ట్ వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది అండి. ఎందుకంటే ముందుగా మనం చేసేది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడం, అది 55-60 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేయడం జరుగుతూ ఉంది. దానికి 100 మీటర్లు డిస్టెన్స్లో రైల్వేదండి, మనకి లోకల్ ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందండి. హైవేస్ అన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి. బెంగళూరు హైవే కానీ, ఇటు విజయవాడ హైవే కానీ, ముంబై హైవే కానీ, ఇవన్నీ కూడా శ్రీశైలం హైవే, ఇవన్నీ కూడా దానికి అనుసంధానంగా ఉంటాయి. మొత్తం మెట్రో దీనికి ఏదైతే ఉందో మనకి దానివల్ల ఏమవుతుందంటే అండి, జనసమర్థం పెరుగుతూ ఉంటుంది. డిస్టెన్స్ అనేది మనకి ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే 10 మినిట్స్ డ్రైవ్ అని, 50 మినిట్స్ డ్రైవ్ అని, 20 మినిట్స్ డ్రైవ్ అని చెప్తూ ఉంటాం. ఎయిర్పోర్ట్ అనేది ఒక పక్కన ఉంది, రైల్వే జోన్స్ రెడీ అవుతున్నాయి, మెట్రో కూడా ఎక్స్టెండ్స్ అవుతూ ఉంది. అదేవిధంగా మనకి లోకల్ ట్రైన్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనకి నేను ఎందుకు అంటానంటే 100 కిలోమీటర్స్ వరకు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ కానీ స్టాండర్డ్గా ఉండి 5 ఇయర్స్లోనూ ఆయన అనుకున్నది కానీ లక్ష్యం ప్రకారంగా దీన్ని డెవలప్ చేసి ఉంటే ట్రిపుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఒక క్లస్టర్గా డివైడ్ చేశారండి. మరి ఓఆర్ఆర్ నుంచి ముందు సిటీ వరకు కూడా ఒక క్లస్టర్గా అంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలోనే కూడా టౌన్షిప్స్ జరుపుతున్నారు. తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత అంతా కూడా మళ్ళీ లో బడ్జెట్లో అంటే సామాన్య మానవుడు కూడా కొనుక్కునే విధంగా లేఅవుట్లన్నీ డెవలప్ చేయడం జరుగుతుందండి. అందువల్ల 100 కిలోమీటర్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డోకాలేదు. ఈ గవర్నమెంట్ కూడా మరి రియల్ ఎస్టేట్కి మంచి సపోర్ట్ చేసి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని నేను భావిస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, చెన్నై, ముంబై, బెంగళూరు, పూణే ఈ ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది? అసలు సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు ఉన్నాయని మీరు మనం భావించవచ్చు? ఖచ్చితంగానండి. ఎందుకంటే మిగతా సిటీస్తో పోల్చుకుంటే అటు బెంగళూరు కానీ, ముంబై కానీ హయ్యెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి. హైదరాబాద్లో మేము వచ్చినప్పుడు చాలా తక్కువ అండి. నేను 2005లో వచ్చినప్పుడు కూకట్పల్లిలో నేను దిగినప్పుడు 4,50,000కి నాకు డబుల్ బెడ్రూమ్ ప్లాట్, కొత్త ప్లాట్ దొరుకుతుంది. అదే నేను ఒక 2 ఇయర్స్లోనే నేను 24 లక్షలు పెట్టి కొనాల్సి వచ్చింది. అంటే 2 ఇయర్స్లోనే చేంజ్ వచ్చిందండి. అంటే డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఒక చిన్న ఎంప్లాయీ కూడా 5,000 సంపాదించుకున్న ఎంప్లాయీ కూడా ఇక్కడ బ్రతకొచ్చు. ఎందుకంటే మనకి ఆ రేంజ్లో కూడా రెంట్లకి సంబంధించింది ఉంటుంది. కొంచెం డిస్టెన్స్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 5,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉందండి. ఎవరైనా సరే మనకి హైదరాబాద్ అనేది కన్న తల్లి లాంటిది. ఎంతమంది వచ్చినా ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్కిల్ లేబర్ అవ్వచ్చు, అన్స్కిల్డ్ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఎవరైనా ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉంది. దట్టు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అభివృద్ధి చెందిన కొన్ని లక్షల మంది నిరుద్యోగులకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కూడా ఇక్కడ మరి ఉపాధి కల్పిస్తూ ఉందండి. అందుచేత హైదరాబాద్కి డోకా లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగానే ఉంది.